ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి భారత ఎన్నికల సంఘం గడువును పొడిగించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించిన ప్రక్రియను జూలై 24 వరకు పొడిగించినట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూలై 24 లోపు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించనున్నారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ కాలంలో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడం, వివరాల్లో మార్పులు, తప్పుల సవరణలు, పేర్ల తొలగింపుపై అభ్యర్థనలను సమర్పించుకునే అవకాశం ఉంటుంది. అర్హులైన పౌరులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ఓటరును వివరాలను ఒకసారి పరిశీలించి అవసరమైతే సవరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. ఎలాంటి ఏదైనా అభ్యంతరం ఉంటే తహసీల్దార్ ఆఫీసులో కానీ మీరు ఓటర్లు లేదని తెలియడం కానీ తెలియజేస్తే దానికి అనుగుణంగా నెల రోజులు టైం ఉంటుంది కాబట్టి ఎన్ని అభ్యంతరాలు స్వీకరించబడతాయి. అభ్యంతరాలను నెల లోపల అన్ని పరిష్కరించి ఫైనల్ రోల్ సెప్టెంబర్ 21 ప్రకటిస్తామని. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.